నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం అందించే ఇండ్లు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందించాలని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి పొంగులేటికి వినతి. ధాన్యం కొనుగోలు కేంద్రంపై అలసత్వం వహిస్తున్న ఐకేపీ ఏపీఎంలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులు జారీ. జనగణన స్వయం ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో చేసుకోవాలి. ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ లహరి పిలుపు. డిచ్పల్లిలో రాష్ట్ర స్థాయి బేస్బాల్ క్రీడలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఘనంగా పుప్పాలపల్లి గ్రామంలో వీరన్న చిప్ప మహారాజ్ వర్ధంతి. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ భీమ్గల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. భీమ్గల్ మండలం పల్లికొండ, భీమ్గల్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమిషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుండి సెంటర్ను కేటాయించబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మై చర్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును నిశిత పరిశీలన జరిపారు. తరుగు, కోత వంటివి లేకుండా రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. 17% లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి మిల్లులకు తరలించాలని సూచించారు. వెదర్ యాప్ ఆధారంగా వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే రైతులకు వివరాలు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. ట్రక్ షీట్లను వెంట తెప్పించుకుంటూ ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని, తద్వారా సకాలంలో రైతుల ఖాతాల్లో బిల్లులు జమవుతాయని అన్నారు. తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్, ఎంపీటీఓ గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ ఎం కిరణ్, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో 8 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే అందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ గతంలో పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇండ్లను ఆర్మూర్ ప్రాంతంలో నిజమైన లబ్ధిదారులకు అందించాలన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇంటి నిర్మాణాలు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని, అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోకపోతే పేదలకు న్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు మరియు ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు. జనగణన ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి స్వీయ నమోదును చేసుకున్నారు. జనగణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా వారు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ
ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్లో కానీ మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఈ నెల 26 నుండి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనగణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు తమ ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేటర్ ఐడి నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే ధృవీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉండదని, ఆన్లైన్లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేటర్ ఐడి ద్వారా ఎన్యుమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారన్నారు. జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మున్సిపాలిటీలో ఈ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు సహకరించాలని చైర్పర్సన్ కోరారు. క్రీడాకారుల అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. బేస్బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలబాలికల 6వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు డిచ్పల్లి 7వ బెటాలియన్ మైదానంలో నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ఘనంగా ప్రారంభించారు. అటు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన పలువురిని సన్మానించారు. కాగా 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు జాతీయ స్థాయిలో రాణించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా రాణించి జిల్లాకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కేవలం ఇవి క్రీడల వరకే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి మరియు ఫతేపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు మరియు ఎన్ఆర్ఈజీఎస్ నర్సరీ పనులను ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే ఖాళీ ప్రదేశాలలో నర్సరీ పెంపకం, ఉపాధి హామీ పనితీరు ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలను పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణ రక్షణ చేసుకోవాలని ఆర్మూర్ ఎస్ఐ యాసిర్ అల్తాఫ్ అన్నారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ అల్తాఫ్, గ్రామ సర్పంచ్ లింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటై వ్యసనాలకు బానిసైతే జీవితం పూర్తిగా వ్యర్థమవుతుందన్నారు. చదువుపై, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, యువకులు, మహిళలు ఉన్నారు. జకన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వీరన్న చిప్ప మహారాజ్ 40వ వర్ధంతి వేడుకలు, జాతరను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం మహారాజ్ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా రక్షిస్తూ ఎన్నో సేవలందించిన చిప్ప మహారాజ్ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించామని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారని, భక్తి శ్రద్ధలతో కొలిస్తే
కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. ఈరోజు వైశాఖ మాసం బహుళ ఏకాదశి. ఉప్పాలపల్లి జక్రాన్ మండలం ఉప్పాలపల్లి గ్రామం వీరన్నగుట్ట దగ్గర చిప్ప మహారాజ్ యజ్ఞం పూజ, స్వామికి అభిషేకం పూజ యజ్ఞం. చుట్టుముట్టు దాదాపు 10 గ్రామాల ప్రజలు భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ యజ్ఞం జరుగుతుంటుంది. ఎక్కడ యజ్ఞం జరుగుతుంటుందో అక్కడ వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. ఎక్కడ యజ్ఞం జరుగుతుంటుందో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఎక్కడ యజ్ఞం జరుగుతుంటుందో అక్కడ గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి యజ్ఞమే శివుడు, శివుడే యజ్ఞం. సనాతన ధర్మంలో హిందువులకు ప్రధానమైనది యజ్ఞం. ఇక్కడ ధర్మం, సత్యం, ధర్మం, భూతదయ, ఇవి 3 ప్రధానంగా ఎక్కడ నడుస్తుంటాయో అక్కడ పుష్కలంగా వర్షాలు, పుష్కలంగా సమృద్ధిగా పంటలు, రైతులకు కావలసినంత ధనం, ధాన్యం లభ్యమవుతుంటుంది. వేల్పూర్ మండలం అక్లూరు గ్రామంలోని మల్కన్న చెరువులో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ జనార్దన్ పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు నీడ ఉండే విధంగా పందిరి వేయించి కూలీలకు మజ్జిగ, ORS ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనార్దన్ మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి కూలీలకు మజ్జిగను అక్కడ నీడ కొరకు పందిరి నిర్మింపజేయించి ఉపాధికి వచ్చిన వారికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మజ్జిగ మరియు ORS ప్యాకెట్లు ఇవ్వడం జరిగిందన్నారు. వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపడం జరిగిందని, ఉదయం వచ్చే ముందు రాగి జావా, అంబలి, నిమ్మరసం, వాటర్ మిలన్ లాంటివి తీసుకుని రావాలని సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఎండకు నీటిలో ORS ప్యాకెట్లు కలుపుకొని త్రాగాలని, ఉదయం 6 గంటల నుంచి వచ్చి తొందరగా పని ముగించుకొని వెళ్ళాలని సర్పంచ్ జనార్దన్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనార్దన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సతీష్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, వార్డు మెంబర్స్ సురేష్, సునంద, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ సాగర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం అంబలి పంపిణీ చేశారు. కిసాన్ నగర్ గ్రామానికి చెందిన కూలీలకు వారు చేస్తున్న పని వద్దకే వెళ్లి అంబలి పంపిణీ చేశారు. రూరల్ సిఐ జాన్ రెడ్డి, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాగులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీవ్ర ఎండల మధ్య గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం స్వయంగా పరిశీలించారు. పనుల ప్రగతితో పాటు అక్కడ పనిచేస్తున్న కూలీల ఆరోగ్య పరిస్థితులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనికి ఆహార పథకం జరుగుతున్న ప్రదేశాన్ని స్థానిక గ్రామాధికారి మహేందర్ ఆశా వర్కర్లతో కలిసి సందర్శించారు. అక్కడ కూలీలకు మజ్జిగను స్వయంగా అందజేసిన సర్పంచ్ ఎండల ప్రభావం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీల కష్ట సుఖాలను ఆయన అడిగి తెలుసుకుని వారి సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పనులు మాత్రమే కాకుండా కార్మికుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని ప్రతి కార్మికుడి సంక్షేమం తనకు అత్యంత ప్రాధాన్యమని సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం పేర్కొన్నారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లు నెల రోజులుగా నిలిచిపోవడం వల్ల రైతులు ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు విధానాలు, అమలు వ్యవస్థలోని లోపాలు కలిసి వచ్చి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పొలాల్లో కోత పూర్తయి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన వడ్లు రోజురోజుకు ఎండిపోతూ నాణ్యత కోల్పోతున్నాయి. ఇలా ఇంకొన్ని రోజులు గడిస్తే మా పంటకు సరైన ధర దొరకదు, పూర్తిగా నష్టపోతామంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ప్రస్తుతం యూరియా కొనుగోలు నుండి వడ్లు విక్రయం వరకు అన్ని ప్రక్రియలు యాప్ ఆధారంగా నిర్వహించడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా దొడ్డు రకం వడ్లు యాప్లో నమోదు కాకపోవడం వల్ల వాటి కొనుగోలు కూడా పూర్తిగా నిలిచిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు ఆలస్యం కావడం ఒకవైపు, తరుగు పేరుతో తక్కువ ధరలు నిర్ణయించే అవకాశం ఉందన్న వార్తలు రైతుల్లో మరింత భయాందోళనకు కారణమయ్యాయి. పంట పండించిన ధర రాకపోతే మా కష్టానికి విలువ ఏమిటి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి కొర్రీలు పెట్టకుండా గతంలో ఏ విధంగా అయితే ఈ ముంపు ఎస్ఆర్ఎస్పి భూములకు సంబంధించిన రైతులు పండించిన ధాన్యం ఎట్లయితే కొన్నారో అదేవిధంగా యథాతథంగా కొని ఆ ఎస్ఆర్ఎస్పి రైతులతో పాటు మా రైతులకు కూడా, మా లక్కపల్లి రైతులకు కూడా దొడ్డు వడ్లు తక్షణమే కొని ఈ వరి కొనుగోలు కేంద్రాలు స్పీడ్ పెంచి త్వరగా ఈ యొక్క వేసవికి సంబంధించినటువంటి సీజన్ వడ్లను కొనాలని కలెక్టర్ గారికి మేమందరము విన్నవించుకున్నాం. ఒకవేళ ఈరోజు మేమందరం రైతులను మాట్లాడుకుంటున్నాము, రేపు మాత్రము చెరో కలెక్టరేట్కు లక్కపల్లి రైతులను రాబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి కలెక్టర్ గారు దీని మీద కఠిన చర్యలు తీసుకుని రైతులకు వడ్లు కొనుగోలు చేసే విధంగా చేయాలని కోరుతున్నాం. అటవీ శాఖ అధికారుల ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. సిరికొండ మండలంలోని రావుట్ల సెక్షన్ కంపార్ట్మెంట్ నంబర్ 395లో రావుట్ల బీట్ అధికారి శ్రీకాంత్, సెక్షన్ అధికారి లచ్చన్న ఇద్దరు 2-వీలర్ బైక్ను పార్కింగ్ చేసి పెట్రోలింగ్ నిమిత్తం అడవిలోకి వెళ్లిన అటవీ శాఖకు చెందిన 2-వీలర్ బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం రావుట్ల సెక్షన్ 395 కంపార్ట్మెంట్లో 2-వీలర్ బైక్ పార్కింగ్ చేసి పెట్రోలింగ్ నిర్వహించడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారుల 2-వీలర్ బైక్ తగలబెట్టినట్లు సిరికొండ రేంజ్ అటవీ శాఖ అధికారి తెలిపారు. ఇట్టి బైక్ తగలబెట్టిన దుండగులపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం వెతుకుతున్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ప్రభుత్వం అందించే ఇండ్లు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందించాలని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి పొంగులేటికి వినతి. ధాన్యం కొనుగోలు కేంద్రంపై అలసత్వం వహిస్తున్న ఐకేపీ ఏపీఎంలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులు జారీ. జనగణన స్వయం ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో చేసుకోవాలి. ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ లహరి పిలుపు. డిచ్పల్లిలో రాష్ట్ర స్థాయి బేస్బాల్ క్రీడలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఘనంగా పుప్పాలపల్లి గ్రామంలో వీరన్న చిప్ప మహారాజ్ వర్ధంతి, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.